యానల్ ఫిస్టులాలో ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో యానల్ ఫిస్టులా అనేది మెయిన్గా 4 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఈ క్లాసిఫికేషన్ ఎలా చేస్తారంటే ఈ యానల్ కెనాల్ దగ్గర ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్ అనే మజిల్స్ ఉంటాయని చెప్పాను కదా, దానికి ఫిస్టులాకి ఉన్న రిలేషన్ బట్టి దీన్ని క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ టైప్ ఏంటంటే ఇంటర్స్పింక్ట్రిక్ ఫిస్టులా. సో ఈ ఫిస్టులా ఎక్స్టర్నల్ స్పింక్టర్కి, ఇంటర్నల్ స్పింక్టర్కి మధ్యలోంచి వెళ్ళి యానల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ట్రాన్స్పింక్ట్రిక్ ఫిస్టులా. సో ఈ ఫిస్టులా మన మజిల్ త్రూ వెళ్ళి యానల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంటుంది. నెక్స్ట్ టైప్ ఏంటంటే సూప్రాస్పింక్ట్రిక్ ఫిస్టులా. సో ఇది మన యానల్ కెనాల్ అండ్ మజిల్ కాంప్లెక్స్ దాటి పై వరకు వెళ్ళి ఆ తర్వాత కిందకు వచ్చి యానల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది. ఎక్స్ట్రా స్పింక్ట్రిక్ ఫిస్టులా అంటే ఏంటంటే కంప్లీట్గా యానల్ కెనాల్ని వదిలేసి ఈ ఫిస్టులా పై వరకు వెళ్ళి మన రెక్టంలోకి ఓపెన్ అవుతుంది. సో ఇది రేర్ టైప్. సో ఇది ఫిస్టులాస్ క్లాసిఫికేషన్. సింపుల్ ఫిస్టులాస్కి, కాంప్లెక్స్ ఫిస్టులాస్కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు చెప్పినట్టు ఇంటర్స్పింక్ట్రిక్ ఫిస్టులా అండ్ ట్రాన్స్పింక్ట్రిక్ ఫిస్టులాలో కూడా మనకి 3 రకాలు ఉంటాయి. సో లెస్ దెన్ 30% మజిల్ ఇన్వాల్వ్ అయిందంటే దాన్ని లో ట్రాన్స్పింక్ట్రిక్ ఫిస్టులా అంటాము. సో సింపుల్ ఇంటర్స్పింక్ట్రిక్ ఫిస్టులాస్, లో ట్రాన్స్పింక్ట్రిక్ ఫిస్టులాస్ మనం సింపుల్ కేటగిరీలోకి వస్తాయి. కాంప్లెక్స్ ఫిస్టులాస్ అంటే ఏంటంటే హై ట్రాన్స్పింక్ట్రిక్ ఫిస్టులాస్, సూప్రాస్పింక్ట్రిక్ ఫిస్టులా, ఎక్స్ట్రా స్పింక్ట్రిక్ ఫిస్టులా, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్న ఫిస్టులాస్, ఇవన్నీ కాంప్లెక్స్ ఫిస్టులాస్ వస్తాయి. సో నా నెక్స్ట్ వీడియోలో వీటి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం.